ఎలీషా ఉన్నప్పుడు, ఏలియా దేవుని రాజ్యాన్ని కట్టినప్పుడు, ఏలియా అపవాది రాజ్యాలని కూల్చే అంతకాలం ఎలీషా బైబిల్లో కనబడలే. ఒక ఛాలెంజింగ్ లైఫ్ లీడ్ చేసే అంతవరకు బైబిల్లో ఎలీషా కనబడలే. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం నుంచి ప్లీజ్. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహోవాహాతము చేయును. యెహోవా యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడుతూ మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడబోతుండగా ఆయన మెల్లని చల్లని స్వరాన్ని రాత్రి విందాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కోసం ఎంతో చేయాలి అనే ఆశ నీ అంతరంగంలో మెదులుతూ ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకోవాలి, నిన్ను అభిషేకించాలి, నీ ద్వారా సంథింగ్ ఆర్ ది అదర్ దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద కట్టబడాలి అని ప్రతి క్రైస్తవునికి ఈ భూమి మీద కొన్ని డిజైర్స్ అనేటివి ఉంటాయి. కానీ కొంతమందిని మాత్రమే దేవుడు బహుబలముగా అభిషేకించి తన రాజ్య వ్యాప్తి కోసం వాడుకుంటూ ఉంటాడు. కానీ కొంతమంది సంవత్సరాల తరబడి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి ఉండదు. ప్రతి ఒక్క మందిరాలకు వెళ్తారు, దైవ సేవకులతో ప్రార్థన చేపించుకుంటారు, అనేక వర్తమానాలు వింటారు, కానీ వారి జీవితాలలో మార్పు అనేది చాలాసార్లు జరగకపోవటంని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుకోడు, వారిని బట్టి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాడు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరినైతే వాడుకోవాలి అనుకున్నాడో వారిలో కొన్ని అర్హతలను చూస్తున్నాడు. ఆమెన్. దేవునికి నచ్చిన అర్హతలు మన జీవితంలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఆటోమేటిక్గా నిన్ను వాడుకుంటాడు. నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, పేదవాడివి కావచ్చు, కానీ నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుడు నీలో కొన్ని ప్రాముఖ్యమైన అర్హతలు చూడాలి. తనకి ఇష్టమైన కొన్ని అర్హతలు నీలో చూసినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి తన రాజ్య వ్యాప్తి కోసం వాడుకుంటాడు. ఏలియా బదిరీ వృక్షం క్రింద కూర్చొని నిరుత్సాహంతో ఉన్నప్పుడు దేవుడు ఏలియాను లేపి, ఏలియా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నువ్వు బయలుదేరాలి అనేసి అన్నప్పుడు ఏలియా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఏలియాకి షాపాతు కుమారుడైన ఎలీషా పరిచయం అవుతాడు. ఏలియా ఎలీషా ఇద్దరు పరిచయం అయినారు. కానీ ఈ ఏలియా
ఎలీషాకి ఏలియా పరిచయం కాకముందు దేవుడు ఎలీషాలో కొన్ని మహిమ కలిగిన అర్హతలను చూసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు దేవుడు ఎలీషానే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంకా కొంతమందిని ఎవరినైనా ప్రవక్తలను ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు ఎలీషానే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎలీషాలో దేవుడు చూసిన, దేవుణ్ణి ఆకర్షించుకున్న అర్హతలు ఏంటివి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 2-3 విషయాలు మీకు బయలుపరచాలనుకుంటున్నాడు. మొదటి అర్హత 17వ వచనంలో మనం చదువుకుందాం. 19-17 మొదటి రాజులు. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని యెహో హతము చేయును. యెహో యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతము చేయును. ఎలీషా హతము చేయును. ఆమేన్, హల్లెలూయా. ఎలీషాలో ఉన్న అర్హతలలో ఒక అర్హత ఏంటిది అంటే, ఎలీషా he know how to kill and destroy the enemy camp. దేవుడు ఎలీషాను చూసినప్పుడు ఎలీషాలో ఉన్న దేవుణ్ణి ఆకర్షించుకున్న ఆ మహిమ కలిగిన అనుభవం ఏంటిదంటే, he was a warrior, he know how to kill and to destroy the enemy camp. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సార్లు దేవుడు మనల్ని చూసినప్పుడు ఈ మహిమ కలిగిన అనుభవము మనము అనుభవించలేకపోతూ ఉంటాం. ఒక సైనికునికి ఉండవలసిన ఆ ఛాలెంజింగ్, ఆ రోషము కలిగిన ఆ అనుభవము మనలో దేవుడు చూడలేకపోతూ ఉన్నాడు. ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళినాడంటే ప్రాణాన్ని సైతము తెగించి యుద్ధము చేసి విజయాన్ని పొందుకొని వస్తాడు. ఒక సైనికుని యొక్క లక్షణం. ఒక సైనికునికి భయము ఉండదు. ఆమేన్. ఫియర్ కమ్స్ ఫ్రమ్ డెవిల్, ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఒక వ్యక్తిలో భయము అనేది కనబడితే దేవుడు ఆ వ్యక్తిని వాడుకోలేడు. ఎందుకు అంటే భయము ఒక వ్యక్తిని సర్వనాశనము చేసేస్తుంది అంతే. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఒకవేళ నువ్వు స్టూడెంట్వి కావచ్చు, ఒకవేళ నువ్వు హౌస్ వైఫ్వి కావచ్చు, ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు, నీ జీవితంలో భయముకు గాని నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఆ భయము నిన్నొక దినమున చంపేస్తుంది అంతే. కొంతమంది యవనస్తులకి వాట్ ఈస్ మై ఫ్యూచర్, నా భవిష్యత్తు ఏంటిది అని భయపడుతూ ఉంటారు. కొంతమందికి ఎగ్జామినేషన్స్ టైం వస్తుంటే భయపడుతూ ఉంటారు. కొంతమంది బిజినెస్ ప్రారంభించాలంటే భయం, బిజినెస్ ప్రారంభించిన తర్వాత భయం, కళ్ళు తెరిస్తే భయం, కళ్ళు మూసుకుంటే భయం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, భయము ఎవరికి సంబంధించినదంటే అపవాదికి సంబంధించింది భయం. కానీ విశ్వాసము, ధైర్యము ఎవరికి సంబంధించిందంటే మన దేవాది దేవునికి సంబంధించింది. గట్టిగా చప్పట్లు కొడదాం. సైనికునికి ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం ఏంటిదంటే తెగిస్తాడు, భయపడడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, రాత్రి నీకు నిద్ర పట్టటలే భయం, నీ బిడ్డల వివాహాలు అవుతాయా కాదా అనే భయం, సడన్ గా నా స్థితి ఒకవేళ ప్రాణాన్ని విడిచిపెట్టి నేను చనిపోతానేమో అన్న భయం. కానీ రాత్రి
ఆ భయము, దట్ ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్. భయము అనేది ఒక ఆత్మ, అది అపవాదికి సంబంధించిన ఆత్మ. నీవు భయముగా ఉన్నంత కాలం యు విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెవిల్. దేవుడు నిన్ను వాడుకోడు, దేవుడు నిన్ను వాడుకోడు సహోదరి సహోదరుడా. హల్లెలూయా. కానీ ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఒకటి తెలుసుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మన దేవుడు రోషము కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ నువ్వు భయము కలిగి ఉంటే దేవుడు నీకు ఇవ్వవలసిన బాధ్యత ఇంకొకరికి డైవర్ట్ చేసేస్తాడు. ఏలియా ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేసినాడు. అగ్ని కుమ్మరించబడ్డది, వర్షము కుమ్మరించబడ్డది. సడన్ గా ఒక లేడీ థ్రెటనింగ్ కాల్ ఇచ్చింది, ఏలియా ఖబర్దార్ అన్నదంతే. ఆమె పేరే యెజబెలు. ఎప్పుడైతే ఈ ప్రాఫెట్ ఏలియాకి ఆ థ్రెటనింగ్ కాల్ వచ్చిందో, ఏలియా బద్రీ వృక్షం క్రింద కూర్చొని భయముతో ఆందోళనతో, ప్రభువా ఇంతటితో పరిచర్య చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసుకో అన్నాడు. అంతే. ఎప్పుడైతే భయము అనేది యాక్టివేట్ అయిందో దేవుడు ఏం చేసినాడంటే ఎలీషాని ఎన్నుకున్నాడు. చప్పట్లు కొడదాం. ఏలియా ధైర్యంగా ఉన్నప్పుడు, ఏలియా దేవుని రాజ్యాన్ని కట్టినప్పుడు, ఏలియా అపవాది రాజ్యాలని కూల్చే అంతకాలం ఎలీషా బైబిల్లో కనబడలే. ఒక ఛాలెంజింగ్ లైఫ్ లీడ్ చేసే అంతవరకు బైబిల్లో ఎలీషా కనబడలే. దేవుడు ఏలియాని వాడుకున్నాడు. తాను ప్రార్థన చేస్తే అగ్ని పరలోకం నుంచి కుమ్మరించబడ్డది. హోలీ స్పిరిట్. తాను ప్రార్థన చేస్తే కుంభ వర్షము కుమ్మరించబడ్డది. బయలు ప్రవక్తలని హతమార్చినాడు తన ప్రార్థన ద్వారా. ఎప్పుడైతే ఆ మంట కలిగి పరిగెత్తినాడో దేవుడు అతి శక్తివంతమైన ఆత్మ చేత ఏలియాని నింపి భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసినాడు. చప్పట్లు కొడదాం. కానీ ఎప్పుడైతే ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయము కలిగించి ఆత్మ ఎంటర్ అయిందో, ఏలియా ఏమన్నాడంటే, లార్డ్ ఇంతటితో చాలు నాయనా, నా ఆత్మని తీసుకో అన్నాడు. అంతే. ఇమ్మీడియట్ గా దేవుడు ఆ బాధ్యతని ఎలీషాకి డైవర్ట్ చేసేసినాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గర్భంలో నుంచి ఒక వ్యక్తి పుట్టినాడంటే పుట్టినప్పుడే ఆయన ఒక మంచి లీడర్ కాడాయన. ఆమెన్. పుట్టుకతోనే ఆ వ్యక్తి ఒక వారియర్ కాడాయన. కానీ గ్రాడ్యువల్ గా ఎదుగుతుంటే ఆ వ్యక్తికి లీడర్ యొక్క లక్షణాలు కనబడతాయి. ఆమెన్. సైనికుని యొక్క లక్షణాలు కనబడతాయి. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడా సహోదరి, భయమును బట్టి, ఆందోళనను బట్టి, నిరుత్సాహముని బట్టి నీవు ముందుకు సాగలేని స్థితిలో, నీ స్థితి ఏ విధంగా ఉన్నదో, ఒకవేళ నీ యొక్క పరిస్థితులు నీకు ప్రతికూలముగా మారిపోయినాయేమో, బిజినెస్ లో లాస్ అయిపోయినావు, ఫ్యూచర్ గురించి నీకు ఎటువంటి నమ్మకం లేదు, నిరీక్షణ లేదు. కానీ దిస్ ఇస్ ద ఛాలెంజింగ్ మెసేజ్ ఫర్ యూ మై డియర్ బ్రదర్. భయపడకు సహోదరుడా. నీ దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ దేవుడు ఎవరు అంటే హి ఈస్ ఎలోహిమ్ గాడ్. ఆమేన్. ఎలోహిమ్ గాడ్. హి ఈస్ అవర్ క్రియేటర్. మన జీవితంలో ఆయన క్రియేట్ చేసే దేవుడు. ఆయన ఉద్యోగం లేకపోతే నీకు నీ కంపెనీలో నీ ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తాడు. చప్పట్లు కొడదాం. నీ బాడీలో ఆర్గన్స్ లేకపోతే
క్రొత్త ఆర్గన్స్ ని క్రియేట్ చేసే క్రియేటర్ మన దేవుడు. ఆమేన్. ఈ రోజు దాకా భయపడ్డావేమో, నిరుత్సాహము చెందినావేమో, కానీ ఈ రాత్రి ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాను నీ లైఫ్ ని. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సిగరెట్ స్మోకింగ్ కి, ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయిన వారు పరిగెత్తుకుంటారండి. ఈరోజు ఎంతమంది అట్టి అలవాట్లకు బానిస అయిపోయినారో ఈరోజు అందరూ కూడా క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. డ్రగ్స్ కి, త్రాగుడికి, స్మోకింగ్ కి, ఆయా పాపానికి బానిస అయిపోయిన వారు, వ్యసనాలకి దేవుడు ఈ రాత్రి చాలా మందిని దర్శించబోతున్నాడు. పరిగెత్తుకుంటూ రండి బిడ్డ ప్లీజ్. ఈరోజు ఎంత మంది వచ్చినారో హోలీ స్పిరిట్ అంతమంది తిరిగి ఎన్నడు కూడా తాగుడు వైపు ఇక చూడరు. ఇక చప్పట్లు కొట్టండి అంతా. అబ్బా, పరలోకం ఈ రాత్రి ఆనందించే సమయం ఇది. ఇక్కడ ఒక లేడీ కూడా ఉన్నది. ఒక లేడీ, స్త్రీలు అలాంటి వారు సిగ్గుపడొద్దు. ఒక లేడీ కూడా ఉన్నది. ఆమె తాగుతుంది. ఆమె తాగే అలవాటు ఉన్నది. నీకు రా తల్లి ఒకసారి. ఈరోజు తాగుడి యొక్క వ్యసనాల నుంచి ఈ బిడ్డలందరూ కూడా విడుదల పొందుతున్నారు. చప్పట్లు కొడదాం. స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. అందరు తలలు పైకెత్తండి. ముందటికి వచ్చిన వారు ఒక 60 మంది ఉన్నారు ఇక్కడ. 60 మంది ఈరోజు మారు మనసు పొందినారు. చప్పట్లు కొడదాం. అందరు చేతులు పైకెత్తండి. ఇక ఈ ముందటికి వచ్చి మోకరించిన వారు నా వైపు చూస్తూ చేతులు పైకెత్తండి ప్లీజ్. ఇదిగో ఆల్కహాల్ జోలికి, సిగరెట్ స్మోకింగ్ కి, ఎటువంటి డ్రగ్స్ కి ఇక వెళ్లకుండా ఒక అనాయింటింగ్ పాస్ చేస్తాం. బయట ఉన్న వారందరూ మీ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్. ఈరోజు ఇంతమంది విడుదల ఇవ్వాలా? మీకు ఒకటి తెలుసా, ఇక్కడ మోకరించిన వారు కూడా కొంతమంది త్రాగి ఇక్కడ వచ్చి మోకరించినారు. వారు కూడా ఒకరు సిగ్గుపడకుండా లేచి నిలబడితే నిలబడండి. త్రాగి ఇక్కడికి వచ్చి ముందట మోకరించిన వారు కూడా ఉన్నారు. నిలబడండి. అగో చూడండి, వండర్ఫుల్. ఎంత యథార్థంగా నిలబడుతున్నారు బిడ్డ మేము. ఎస్, థ్యాంక్ యూ యేసయ్యా. నువ్వు గొప్పవాడు అవుతావట నాన్న. టీషర్ట్ లేచి నిలబడు, లేచి నిలబడు. కొన్నిసార్లు నీకు చనిపోవాలనే ప్రేరేపణ కలుగుతున్నది, అవునా? ఇట్లా నువ్వు అనేకులను ప్రేమించినా నేను ఎవ్వరు ప్రేమించడం లేదట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్యా. నాకు ఈ లోకంలో ఎవ్వరొద్దు, నేను ఒంటరిగా ఎటైనా వెళ్ళిపోతా అని ఆలోచిస్తున్నావు, అవునా? చూడండి చూడండి, అవునా? చనిపోదాం అనుకున్నా నేను.
కానీ ఎంత ప్రేమ కలిగిన యేసయ్య ఈరోజు తనను పిలిచినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ ద్వారా అనేకులు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించబోతున్నారట. అనేక తాగుడికి బానిస అయిపోయిన వారు క్రీస్తు చేత పట్టబడబోతున్నారట. చప్పట్లు. యేసయ్య కోసం నమ్మకంగా ఉంటావా నాన్న? అన్ని మానేస్తావా? ఇక అన్ని మానేస్తా. హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. ఇక్కడ ఒక సహోదరుడు. ఎస్ బ్రదర్, యు రా బ్రదర్. ఈ బ్రదర్ కి ఇక్కడికి రావటం అసలు ఇష్టం లేదు, కానీ బలవంతంగా ఈ స్థలానికి నడిపించబడ్డాడు. అవునా? అవును సార్. ఎవరు ప్రేమిస్తారు? యేసు ప్రభు. చప్పట్లు పెడతా. నువ్వు ఎన్నో చేయాలనుకుంటున్నావు, ఏది నీ జీవితంలో సక్సెస్ కావటం లేదు. అవునా? కాలేదు. కానీ ఈరోజు తన జీవితాన్ని యేసయ్యకి ఇస్తుండగా ఈ రోజు నుంచే తన ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు నుంచి తాగుడు జోలికి వెళ్తారా? ఇక గట్టిగా చెప్పండి నాన్న, గట్టిగా చెప్పాలా? తాగుడు ఈ రోజు నుంచి గుడ్ బై. అందరు చెప్పండి. చేతులు ఊపుతూ. సిగరెట్ స్మోకింగ్ ఈ రోజు నుంచి గుడ్ బై. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఘనతకు అర్హుడా వెళ్ళండి. నీ నామం గొప్పవాడు బట్టి వైపు. మా చేతులు నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు. నీ వంటి పాత్రుడా ఘనతకు అర్హుడా నీ వంటి వారు ఎవరు? గొప్పవారు అవుతారు. ఇక వెళ్ళండి. గొప్పవారు కాబోతున్నారు. వెళ్ళండి. వారు లేరు. థ్యాంక్ యూ లార్డ్. 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 నిన్ను మహిమ పరతుము అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా. మా కరములను జోడించి నిన్ను మహిమ పరతుము. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వాడు లేడు. నీ వంటి వాడు లేడు. నాకు 6 years నుంచి స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అలవాటు ఉండేది. అయితే నేను ఆ అలవాట్ల నుంచి ఇప్పుడు నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన బంద్ చేయాలని చెప్పి. నాకు తాగుడు ఏంది ఉండకపోతుండే, స్మోకింగ్ ఏంది, నాకు లంచ్ చేయకుండా స్మోకింగ్ టీ ఉంటే చాలేది. అసంటి నుంచి నాకు అన్ని దూరం అయిపోయి లాస్ట్ వీక్ నుంచి ఏ ఒక డ్రగ్స్ జోలికి, ఏ ఒక స్మోకింగ్, ఇవి ఈ రోజు వరకు లాస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ఏ ఒక ముట్టుకోలేను. మళ్ళీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఇంతకుముందు అంటే హీలింగ్స్ మీద నమ్మకం ఉండేది కాదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం కలిగింది. దేవుళ్ళలో చాలా బలపడ్డాను. ఇంతకుముందు సినిమా హ్యాబిట్స్ అవి చాలా ఉండేది, చాలా తగ్గిపోయినాయి. ఇప్పటికి అసలు సినిమాలు చూడమే కూడా మానేశాను. కొంచెం డ్రింకింగ్ కూడా అలవాటు ఉండేది, అది కూడా పోయింది. ఇప్పుడైతే దేవుళ్ళలో చాలా బలంగా ఉన్నాను. ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మేలు పొందుతున్నారు. ఈ పరిచయం ఇంకా బలంగా సాగాలని ప్రేరలో మేము కూడా ప్రార్థిస్తున్నాము. అద్భుతంగా ఉందండి వాక్యం కానీ ప్రసంగం కానీ. మమ్మల్ని చాలా ఆదరించింది వాక్యము. దేవుడు మాతో మాట్లాడే మాకు చాలా సంతోషంగా ఉంది.